హ్యాండీమ్యాన్ క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కాలిఫోర్నియాలో ఎక్కడైనా ఎప్పుడైనా. కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ అండ్ ఆఫర్స్ విజిట్ instaservice.com. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్లో ప్రఖ్యాతిగాంచిన స్వామినారాయణ మందిర్ను దర్శించుకున్నారు. పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ తన ఫ్యామిలీతో చిల్ అవుతున్నారు. పుష్ప 2 మూవీ ఎంతగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందో అదే రేంజ్లో వివాదాల్లో కూడా నిలిచింది. మొత్తంగా ఈ సినిమా సక్సెస్ను మాత్రం బన్నీ అంతగా ఎంజాయ్ చేయలేదని చాలా మంది తరచుగా సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బన్నీ కొన్ని రోజులుగా తరచుగా మళ్లీ వార్తల్లో ఉంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్లోని అబుదాబికి వెళ్లారు. అక్కడ ప్రఖ్యాత హిందూ దేవాలయం స్వామినారాయణ మందిర్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందర్శించారు. శనివారం మార్చి 22న ఆలయానికి వెళ్లిన బన్నీ అక్కడ నిర్మాణాలను, శిల్పాలను ఆసక్తిగా గమనించారు. ఈ క్రమంలో ఆలయ ప్రతినిధులు బన్నీకి సాదరంగా వెల్కమ్ చెప్పారు. ఆలయ విశేషాలను దగ్గరుండి వివరించారు. అనంతరం స్వామినారాయణ ఆలయంలో బన్నీ ప్రత్యేకంగా పూజలు చేశాడు. బన్నీకి పండితులు స్వామివారి ప్రసాదం ఆశీర్వచనం ఇచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ దుబాయ్లో స్వామినారాయణ ఆలయంను సందర్శించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు పుష్పరాజ కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. పుష్ప 2 రిలీజ్ వేళ జరిగిన ఘటనతో ఆయన చాలా డిస్టర్బ్ అయ్యారని అల్లు అరవింద్ కూడా చెప్పారు. లేకుంటే బన్నీ ఏమాత్రం గ్యాప్ దొరికినా తన భార్యతో కలిసి సమ్మర్ వెకేషన్ కు కొత్త ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఇక బన్నీ ప్రస్తుతం నార్మల్ కావడంతో పాటు ఆసుపత్రిలో ఉన్న శ్రీతేజ్ తొందరగా కోలుకోవాలని బన్నీ ఫ్యాన్స్ కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. బన్నీ టీమ్ సైతం శ్రీతేజ్ హెల్త్ కోసం తాము అన్ని విధాలుగా ముందుంటామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా డైరెక్టర్ అట్లీతో తన తర్వాతి ప్రాజెక్ట్ చేస్తున్నారని, దీనిలో కూడా అల్లు అర్జున్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇది బన్నీ కెరియర్ లోనే టాప్ రెమ్యునరేషన్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తుంది. దీని గురించి మూవీ టీం అఫీషియల్ గా తొందరలోనే ప్రకటిస్తారని వార్తలు కూడా జోరందుకున్నాయి.